హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జెచ్చానా తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి ఇట్లా చూద్దాం. ఈరోజు ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. ఈరోజు ఢిల్లీలో బీజేపీ కీలక భేటీ. 150 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం. ఈరోజు టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను పరిశీలించిన మంత్రులు. లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లబోతుంది. మంత్రి అశ్విని చౌబే. ధరణి పోర్టల్ పునర్నిర్మాణం సమస్యలపై అధ్యయనం చేసే కమిటీతో ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ధరణి సమస్యలను పరిష్కరించి మాతృభూమిగా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. ముందుగా సమస్యలపై అధ్యయనం చేసేందుకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్గా కిసాన్ కాంగ్రెస్ సీనియర్ నేత కోదండారెడ్డి, రిటైర్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది సునీల్, రిటైర్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్తో ప్రభుత్వం కమిటీని వేసింది. లోక్సభ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతుంది. టార్గెట్ 370ని రీచ్ అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ త్వరితగతిన అభ్యర్థుల్ని ప్రకటించే ప్రచార బారిలోకి దించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించడంతో పాటు 150 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా అందులో సగం స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది. ఈరోజు టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిన పార్టీలు 2 పార్టీలకు వివాదం లేని స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. ఉదయం 11:40 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ఈ జాబితాను రిలీజ్ చేశారు. 13 ఉమ్మడి జిల్లాలను అటాచ్ చేస్తూ తొలి జాబితా విడుదలయ్యాయి. మొత్తం 60 నుంచి 70 స్థానాల్లో టికెట్టు ప్రకటించనుండగా 50కి పైగా టీడీపీ, 10కి పైగా జనసేన అభ్యర్థుల జాబితా రానున్నట్లు సమాచారం. ఓట్లు చేయకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి, వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతా ఉన్నాం. 2019కి ఇప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని నేను పూర్తిగా సమర్థిస్తూ ఈరోజు ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో ఏ 2 పార్టీల కోసం కాదు, 5 కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే, ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, నేను చాలా రాజకీయాలు చేశాను. నల్గొండ జిల్లా దామరచల్ర మండలం విర్రపాలెం గ్రామంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు శనివారం మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమరెడ్డి వెంకరెడ్డి పరిశీలించారు. హెలికాప్టర్లో పవర్ ప్లాంటు చేరుకున్న మంత్రులు థర్మల్ ప్లాంటు పురోగతి పనులను పరిశీలించారు. యాదాద్రి పవర్ ప్లాంట్పై ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత త్వరలో జైలుకు వెళ్లబోతుందని కేంద్ర పౌర సరఫరాలు, అటవీ, పర్యావరణ శాఖల సహాయక మంత్రి అశ్విని చౌబే తెలిపారు. పడంచెరులో బీజేపీని నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి అశ్విని చౌబే పాల్గొన్నారు. ప్రధాని మోడీ దేశంలో ప్రజా పరిపాలన అందిస్తూ దేశ సంస్కృతికి, అభివృద్ధిని ప్రపంచానికి ఆదర్శంగా నిలుపుతున్నారని అన్నారు. ఇండియా కూటమి పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నేతలు, ప్రజలు ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈరోజు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పంపించారు. అయితే రఘురామ తన పదవికి సైతం రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఆయన తన లోక్సభ సభ్యత్వాన్ని వదులుకొనే లేదని, పదవికి రాజీనామా చేయబోనని ఇప్పటికే చెప్పేశారు. ఈ క్రమంలోనే రఘురామ కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేశారు. పాలకుల చిత్తశుద్ధి లోపంతోనే ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పడంచెరు ఎలాంటి అభివృద్ధి చెందలేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈదుల నాగులపల్లిలో రైల్వే టెర్మినల్ భూసేకరణ వద్దే ఆగిపోవడం విచారకరమని పేర్కొన్నారు. 153 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణం సాధ్యమైన కొల్లూరు వద్ద కిలోమీటర్ సర్వీస్ రోడ్డును ఇవ్వలేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మీద ఉన్న ప్రేమ సర్వీస్ రోడ్డు నిర్మాణంపై లేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని శని ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ వర్షాలు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు రాష్ట్రంలో 3 రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రాత్రిపూట ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాలో సాధారణంగా కన్నా 2 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. టీడీపీ జనసేనల మధ్య సంకీర్ణం. బీజేపీ కూడా ఎప్పుడైనా ఆ కూటమిలోనే చేరే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలలో దశాబ్ద కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న సీనియర్ నేతలు వచ్చే ఎన్నికలకు ముందు మళ్ళీ రాజకీయాలకి రీఎంట్రీ ఇస్తున్నారు. రాజంపేట నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నేత మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బారిలోకి దిగే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో కూడా నల్లారి గెలుపు ఖాయమని చెప్తున్నారు. అయితే రాజంపేటలో నల్లారి పోటీకి దిగే అవకాశం ఉన్న పక్షంలో ఆయన తన ప్రత్యర్థి వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నుంచి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి చాలామంది మన్ననలు పొందిన ప్రధాని నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. అర్మూర్లోని బీజేపీ క్యాంపు ఆఫీస్లో కొమరభీం క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ఎంపీ అరవింద్ మాట్లాడారు. అర్మూర్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందని, ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో వచ్చేసారి ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు. చూస్తూనే ఉండండి జెచ్చన తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. ఈరోజు ఢిల్లీలో బీజేపీ కీలక భేటీ. 150 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం. ఈరోజు టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను పరిశీలించిన మంత్రులు. లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లబోతుంది. మంత్రి అశ్విని చౌబే. गोल्डलैंड डेवलपर्स लाए हैं एक और शानदार पेशकश। शादनगर के बाद अब सोलीपेट में जबरदस्त वेंचर की शुरुआत। नए साल के सुनहरे मौके पर लेकवे फॉर्म्स में दस्तयाब है 121 गज के शानदार प्लॉट्स, जहां फी गज की कीमत महज 5,999 रुपये ही है। यानी सुनहरा मौका भी और आपके सरमाया का सही मुकाम भी। 100% क्लियर टाइटल, पासबुक, राइट बंधु की रकम वाली जमीन खुरबो जवार में वर्ल्ड ट्रेड सेंटर रिंग रोड, दीगर बेहतर सहूलियात दस्तयाब। आज ही साइट विजिट कीजिए और अपने सुनहरे मुस्तकबिल का फैसला लीजिए, क्योंकि सही वक्त पर सही फैसले में ही समझदारी है।